మనుష్యుని యొక్క హృదయములో పాపము ఏలుబడి చేస్తే వాక్యాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. వాక్యాన్ని వ్యతిరేకించడం, వాక్యాన్ని ధిక్కరించడం అంటే ఎవరిని వ్యతిరేకించడం? దేవుని వ్యతిరేకించడం, దేవుని ధిక్కరించడం. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. నీలో ఏ లోపం ఉందో ఆ లోపం గురించి ఇక్కడ పాస్టర్ గారు చెప్పారంటే దాన్ని నువ్వేం చేస్తావు తెలుసా? విడిచిపెట్టడం కాకుండా దాన్ని నువ్వు సమర్థించుకుంటావు. ఎందుకు సమర్థించుకుంటున్నావు? అందులో మునిగిపోయావు కనుక, ఆ పాపమునకు నువ్వు దాసుడుగా మారిపోయావు కనుక దేవుడి మాట కూడా నీకు లెక్కలేదు. ఇప్పుడు దేవుడు చెప్పినా నీకు లెక్కలేదు, దేవుడి మాట అన్నా లెక్కలేదు, దేవుని వాక్యం అన్నా లెక్కలేదు. ఇలాగా ఆ జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోయేలా చేసేది ఏంటి అంటే మనుష్యునిలో ఉన్నటువంటి పాపము. అది ఏ పాపమైనా కూడా ఇక్కడ వాక్యం చెప్తుంటే నీకు కోపం వస్తుంది, మార్పు రావట్లే. వాక్యం చెప్తుంటే కోపం వస్తుందని అర్థం ఏంటి? నీలో ఆ పాపం బలంగా ఉంది. ఇప్పుడు నాకు ఆ కోపాన్ని అణుచుకోవాలంటే ఏం చేయాలి?